సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదంచితముదంచిత నికుంచిత పదం జల జలంచలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమచంచల పదం జనన భంజనకరం కదంబరుచిమంబరవసంపరమమంబుద కదంబక విడంబకగళం చిదంబుధిమణింబుద హృదంబుజరవింపరచిదంబర నటం హృది భజా. చిదంబుధిమణింబుద హృదంబుజరవింపరచిదంబర నటం హృది భజా. పరచిదంబర నటం హృది భజా. మధ్యంతరి మహర్షి చెప్తున్నాడు ఇది కొడుకుతో. తస్య మధ్యగతం స్థానం శ్రీ మూలస్థాన నామకం. అక్కడ మూలస్థానం వరకు చోటు ఉంటుంది. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన రహస్యమైన శివలింగం ఉంది. అది ఒక మహాజ్యోతి. దాని పేరు మూలనాథుడు. ఆ మూలనాథుడు అనేవాడు వాడు అక్కడ ఉంటాడు. ఆయన దర్శనం చేసుకుని అక్కడ నువ్వు తపస్సును ఆచరించు. అక్కడ నీ తపస్సు పండిపోతుంది. ఏదైతే శివయోగం అని చెప్పానో ఆ శివయోగాన్ని నువ్వు అక్కడ చెయ్యి. అది ఆ చిదంబర క్షేత్రం అని చెప్పకుండా తిల్లవనం అంటున్నాడు. ఆ తిల్లవనంలో ఆ శివగంగా నది తీర్థం సమీపంలో ఆ దివ్యమైన మూలస్థానం అనే లింగం ఉంటుంది. అతని దగ్గర నువ్వు ఉంటూ నేను చెప్పిన సాధన చేయి, సిద్ధి పొందుతావు అని చెప్తూ, అది ఎంత గొప్పదంటే ఆ తిల్లవనం. ఇవాళ నీకు చెప్పాను కనుక క్షేత్రం ఇవాళ ఉందనుకోకు, అది అనాది అయిన క్షేత్రం. ఈ క్షేత్రాన్ని కొంతమంది సేవించి తరించుతూ ఉంటారు. అందరికీ అవకాశాలు ఉండవు కదా. ఒకప్పుడు వాల్కాలిన రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు పరాక్రమంతో దేవతలందరూ నిర్వీర్యులైపోయారు. ఆ సమయంలో ఇంద్రుడు విష్ణువుని ఆశ్రయిస్తే విష్ణువు ఒక మాట చెప్పాడు, నాయన మీకు కూడా అప్పుడప్పుడు తపోబలం క్షీణించడం చేత శత్రువుల బలం పెరిగి మీరు ఓడిపోతారు, కానీ తపోబలం పెంచుకోవాలి. దేవతలందరూ ప్రభు నువ్వు ఇప్పుడు తపస్సును ఆచరించు. భోగానికి స్వర్గం కానీ యోగానికి భూమియే. తెలుసుకోండి, ఇక్కడ భోగానికి స్వర్గం కానీ యోగానికి భూమి, అందులో భూమి యందు భారతదేశమే యోగానికి. తెలుసుకోండి తపస్సు. అందుకే నువ్వు ఇప్పుడు ఈ వాల్కలిని జయించడానికి సాధన చేయాలి అంటే భూమి యందు క్షేత్రం చెప్తాను, అక్కడికి వెళ్ళు అని విష్ణువు బోధించాడు. ఎవరికి? ఇంద్రుడికి. అని ఎవరు చెప్తున్నారు? మధ్యంతర మహర్షి తన కొడుకు చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి నువ్వు నన్ను ఉద్దేశించి తపస్సు చేయి, అక్కడ నీకు సమాధానం లభిస్తుంది అని చెప్పగానే ఇంద్రుడు విష్ణువు యొక్క ఆజ్ఞ మేరకు బయలుదేరి ఆషాఢమాసంలో మొదలుపెట్టి కార్తీక మాసం వరకు వ్రతాన్ని ఆచరించాడు ఇంద్రుడు. ఆ వ్రత విధానం చెప్తారండి ఇక్కడ. ఎటువంటి విష్ణువుని ఆరాధించాడు అంటే పాలకడలిలో ఆదిశేషుని పర్యంకంపై పద్మనాభుడై రమాసేవితుడై ఉన్నటువంటి విష్ణువుని ఉపాసన చేశాడు. ఆషాఢమాసం మొదలుకుని అంటే చాతుర్మాస్య వ్రతం అంటారే, దాన్ని ఆచరించాడు ఆయన దీక్షగా. ఆరాధించింది మాత్రం క్షీరశైలుడైన నారాయణుని. అతన్ని అనుగ్రహించడం కోసం క్షీరశైల నారాయణుడు అక్కడ ఆవిర్భవించి అనుగ్రహించాడు ఇంద్రుడిని. అనుగ్రహించి నీ తపస్సు పండింది, ఇప్పుడు నేను రాక్షస సంహారం చేస్తానన్నాడు. చేసింది మాత్రం విష్ణువే, కానీ వీని తపస్సు చేస్తే కానీ అనుగ్రహించలేదు. చూడండి, కనుక భగవంతుడే చూసుకుంటాడు అనకూడదు, వాడిని చూసుకునేటట్లు మనం తపస్సును ఆచరించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతివాడు అంత దేవుడే చూసుకుంటాడు, అంత దేవుడే చూసుకున్నాడంట, అంత గొప్పవాడే నువ్వు. కాబట్టి లోకంలో ధర్మం దెబ్బతింటుందండి, ఎంతో ప్రమాదాలు జరుగుతున్నాయి ధర్మానికంటే. దేవుడే చూసుకుంటాడు, కానీ తమరి ఆస్తిపాస్తులు నేనే చూసుకుంటానండి, అవి దేవుడు చూసుకుంటాడు కాదు. సర్వం దేవుడి మీద వదిలేవు. ధర్మానికి ద్రోహం తగిలితే దేవుడు చూసుకుంటాడు, నీ మీద ఎవడైనా ద్రోహం చూపిస్తే నువ్వు చూసుకుంటావా? అందుకు పెద్ద పెద్ద వేదాంతాలు అన్ని చోట్ల వాడకూడదు. నువ్వు ధర్మరక్షణ కోసం నీ తపస్సును ఆచరిస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇంద్రుడు లోకరక్షణ కోసం అయినా తపస్సు చేయించాడు. చూడండి, ఇక్కడ ఆ తపస్సు చేసే విధానం వర్ణిస్తాడు. విష్ణువు కనబడేట్లు వర్ణించాడండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అన్న స్వరూపం, విశ్వాకారం గగన మేఘవర్ణం శుభాంగం, అలాంటి స్వరూపాన్ని ఉపాసన చేస్తాడు. అప్పుడు కార్తీక మాసంలో కార్తీక దామోదర ప్రీతిగా చేస్తే అప్పుడు అక్కడ విష్ణువు ప్రత్యక్షమై అనుగ్రహించి తమహం నిగ్రహిష్యామి ప్రాప్తే కాలే బలోత్తమం, ఆ రాక్షసుని సంహరిస్తానని చెప్పి వాల్కల్ని సంహరించాడు. అంటే
విష్ణువును ఉద్దేశించి తపస్సు చేయడానికి ఉత్తమమైన క్షేత్రం చిదంబరం. అంటే ఇక్కడ చిదంబరానికి చేసే శివ తపస్సే కాదు, విష్ణువుకు సంబంధించి తపస్సు కూడా చేశాడు. ఇరువురు అనుగ్రహించారు. అలాంటి చోటు ఇది అని ఇంద్రుడి వృత్తాంతం చెప్పి వెంటనే మరొక వృత్తాంతం చెప్తారు మధ్యంద్రుడు. రెండింటికి పెద్ద పెద్ద కథలే ఇవి, మనం క్లుప్తం చేసుకుంటున్నాం. కానీ ఇందులో మీరు గమనించితే సాధకుడికి ఉండవలసిన లక్షణాలతో పాటు మనం చేసుకోవడం వ్రతాలు కూడా దొరికాయి. ఆషాఢమాసం నుంచి ఏ విధంగా విష్ణువుని సేవించాలో ఇంద్రుడు చేసాడని నెపంతో 4 మాసాల వ్రతాన్ని చెప్పాడు ఇక్కడ. అలాగే ఒకప్పుడు పుల్కత్సుడు అని ఒక వాడు ఉండేవాడు. ఇతడు భయంకరమైన హంతకుడు. ఎందరో హత్యలు చేసి దారులు కాచి దోచుకుని బందిపోటు దొంగగా ఉన్నటువంటి ఒక నీచుడు. అలా బోల్డంత డబ్బు సంపాదించాడు. అతనికి ఒక స్నేహితుడు దొరికాడు. అతను మాత్రం విప్రుడు. ఆ విప్రుడు గురించి చెప్తూ ఒక మాట అంటారు, ధనలాభేన సంతుష్ట కృపణోపిత సద్విజ. అతనికి అంత నీచుడితో వీడెందుకయ్యే స్నేహం చేశాడు అంటే ధనలోభం చేత అన్నాడు ఇక్కడ. అంటే వీడు దోచుకున్న ధనలు అప్పుడప్పుడు ఇస్తుంటాడు వాడు ఇక్కడ. అది దానివల్ల వాడికి స్నేహం ఏర్పడింది. స్నేహం ఏర్పడగా ఒకరోజు మాత్రం ఉండబట్టలేక విప్రుడు ఒక మాట అనేశాడు. ఎందుకంటే పుస్తకాలు చదువుకుంటారు కదా సహజంగా. అవును, ఇంత పాప స్వభావంతో నువ్వు ఎప్పుడు జీవిస్తున్నావే, ఎప్పుడైనా పశ్చాత్తాపమైన పొందావా అని అడిగాడు అతను. ఇది చాలా గొప్ప క్వశ్చన్ అండి. కొందరు పాపజీవనంతా బతికేస్తూ ఉంటారు. పైగా బతుకు ఇంకా ఎంతో ఉందనుకుంటుంటారు. ఈ లోపల ఉప్పును ఊదిపోతుంది బతుకంతా కూడా. కానీ ఆగదు మోహం. ఇంత పాపంతో ఉన్నావే, కృతాని సర్వదా మూఢా నానుతాపం కరుషిచ. ఎప్పుడు పాపాలు చేసుకుని అనుతాపం ఎప్పుడు పొందలేదు. అనుతాపం అంటే పశ్చాత్తాపం. అయ్యో పాపం చేసేనే అని ఎప్పుడూ అనుకోలేదో నువ్వు అన్నాడు. అంటే అలా అనుకోకుండా చాలామంది బతికేస్తారంటే ఎందుకు బతకరు చూస్తూనే ఉన్నాం కానీ మీరే చెప్పచ్చు. లోకంలో పాపం చేయడం ఒక ఎత్తు, అయ్యో చేశానే అని బాధపడకుండా కూడా చేస్తారండి. అంత అద్భుతం. సమర్థించుకుంటూ కూడా ఉంటారు కొంతమంది. సరే మొత్తానికి నేను ఎప్పుడు అనిపించలేదా అన్నట్టు అనగానే ఆయన వెళ్ళిపోయాడు. కూర్చున్నాక నాకు ఆలోచన మారిపోయింది. అక్కడ ఉంటుంది అదృష్టం, అక్కడ ఉంటుంది. అందరూ అన్నీ వింటారు కానీ సీరియస్గా రియాక్ట్ అయ్యేది ఏ ఒక్కడో. వాటి టైం బాగుంటే అది కూడా రియాక్ట్ అవ్వాలి, స్పందించాలి. మార్పు అక్కడ వస్తుంది, చిన్న మార్పు అక్కడ వచ్చేస్తుంది చిన్న మాటతో. ఇలాంటి మాటలు మనం మాత్రం వినలేదా? కానీ పుల్కసుల మీద ఎఫెక్ట్ ఇచ్చింది ఈ మాట. ఆలోచన మొదలుపెట్టాడు. ఆహా, ఎందువల్ల మనస్సు మారింది అంటే మధ్యందినుడు గొప్ప మాట చెప్తున్నాడండి. దైవాదాసీత్ తదా పుత్ర భృశం నిర్విన్న మానస. దైవాత్, దైవవశాత్తు అన్నాడు. దైవవశాత్తు అంటే పురాకృత సుకృతముల చేత, ఇది అర్థం. దైవవశాత్తు అంటే అర్థం దేవుడి వల్ల అని కాదు అర్థం. దైవం అంటే పూర్వజన్మ సుకృతము. సుకృతము దుష్కృతము పూర్వజన్మలో చేసుకున్న దానికి దైవం అని పేరు. దైవం దిష్టం భాగధేయం అదృష్టం 4 ఒకే అర్థాన్ని చెప్తాయి. దైవం దిష్టం భాగధేయం అదృష్టం అంటే అర్థం ఏంటంటే ఇదివరకు చేసుకున్న కర్మల యొక్క ఫలాన్ని అదృష్టం అంటారు, దైవం అంటారు. కానీ ఇక్కడ దైవాత్ అంటే ఒక పాపం చేత ఇప్పుడు నీచ జన్మలో వాడు ఉన్నా ఇదివరకు జన్మల్లో చేసుకున్న పుణ్య విశేషం చేత నిర్విన్న మానస పశ్చాత్తాపం చెందాడు. కానీ పశ్చాత్తాపం కలగాలన్న పుణ్యాలు ఉన్నాయండి. పశ్చాత్తాపం పొంది ఆలోచించాడు. ఎన్ని పాపాలు చేశాడు లిస్టు గుర్తుకొచ్చింది వాడికే. ఎవరు చెప్పక్కర్లే మనకి. ఎవడైనా చెప్తే కప్పిపుచ్చుకుంటాం. మనమే తెలుసుకోగలగాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు అనుకున్నా అహో పాపాని ఘోరాన్ని కృతాన్యేవమయ్య, చాలా పాపాలు చేశానే అని బాధ కలిగి మళ్ళీ నా దగ్గర డబ్బులు తీసుకెళ్తున్నవాడు మరొకసారి కనబడితే బాగుండు అనుకున్నాడు. స్నేహితుడు కదా కనబడ్డాడు. వెళ్ళి బాబు నువ్వు చెప్పిన మాటకు నేను చాలా స్పందించాను, ఆలోచన చేస్తున్నాను. ఇన్ని పాపాలు పోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పవా అని అడిగాడు. అక్కడ అది అడగాలంటే మొదట పశ్చాత్తాపం పొందడం ఒకటి, రెండవది బాగుపడాలని కోరిక పుట్టడం ఒకటి, దానికి తగ్గట్టు పెద్దలను ఆశ్రయించడం ఒకటి, మూడవ విధానం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎలా తరిస్తారు అనే దాన్ని చెప్తున్నారు. ఇక్కడ వెళ్ళాడు ఆయన. వెళ్ళి నమస్కారం చేయగానే ఇతరు ఎవరు గ్రంథాలు చదివడి పెద్దల ద్వారా విన్నాడు కనుక క్షేత్రం చూడడం మాత్రం చేతనే పవిత్రులను చేయగలిగే క్షేత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి ఒక క్షేత్రం గురించి నేను విన్నాను, నువ్వు వెళ్ళు. నీకున్నటువంటి సంస్కారాలకి దరిదాపులకి వెళ్ళలేకపోవచ్చు, దూరం నుండి చూసినా తరించిపోతావు. అలాంటి క్షేత్రం ఉంది సుమా, అక్కడికి వెళ్ళు. అక్కడ ఉన్న తీర్థాల్లో స్నానం చేయి, ఆ మందిరాల్లో స్వామిని దర్శించు, అక్కడ జీవించు. నువ్వు ఇప్పుడు సంపాదించిన డబ్బంతా అక్కడ సత్కార్యాలకు వినియోగించు, నువ్వు పవిత్రుడైపోతావు. మళ్ళీ తప్పు పని చేయకు. అదే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏవో పనులు చేయాలి, దానికి సంపాదించాలి, మళ్ళీ దొంగతనాలు హత్యలు మొదలెట్టి. ఇక్కడ ఎందుకంటే డబ్బు ఉంటే కదనే దానం చేస్తాను, అందుకు డబ్బు సంపాదించిన పోతే హత్యలు మొదలెట్టానని అక్కడ మళ్ళీ ఇంతవరకు తెచ్చుకున్న దాన్ని అక్కడ వినియోగించు, దీనివల్ల పాపం పోతుంది అని చెప్పాడు. తెలిసిన మాట. ఏమైనా
గురువుగా స్వీకరించక చెప్పిన వాడు చేసేయాలండి అంతే. ఆయన అడగడంతో, ఆయన ఈ మాట చెప్పడంతో, ఏమిటా క్షేత్రం? శ్రీమత్తిల్లవనే యత్ర ప్రణృత్యత్ అంబికాపతి. ఎక్కడ ప్రణృత్యత్యంబికాపతి, అంబికాపతి అద్భుత నాట్యం చేస్తాడు, ఆ తిల్లవనానికి వెళ్ళు, శ్రద్ధోపేతుడివే వెళ్ళు, అక్కడ ప్రాతకాలం స్నానం చేయి, దూరేదభ్రసభాం దృష్ట్వా, దూరం నుంచైనా సరే అభ్రసభాపతిని చూడు, నమస్కారం చేసుకో, అక్కడుండు అని చెప్పగానే వెంటనే శ్రద్ధయా సహిత, గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ఎలా వెళ్ళాడయ్యా పుల్కసుడు తిల్లవనానికంటే శ్రద్ధయా సహిత, శ్రద్ధతో వెళ్ళేట. అంతేగాని మూటలు కట్టుకున్నాడండి, 10 రోజులకు తగ్గట్టుగా ఒక వస్తువు, అక్కడ పడుకోవడానికి మరో వస్తువు మూట కట్టాడు కాదు. సాధకుడు క్షేత్రానికి వెళ్తూ మూట కట్టుకోవలసిన శ్రద్ధని మూట కట్టుకోవాలి, తెలుసుకోండి. ఇక్కడ మూట కట్టుకోవాల్సి అదే శ్రద్ధ అనగా మనం చెప్పుకున్నాం, గురువాక్యంలో శాస్త్రవాక్యంలో నమ్మకమే శ్రద్ధ. ఆ శ్రద్ధని పట్టుకుని బయలుదేరాడు. అది శ్రద్ధయా సహితం యయౌ, గొప్ప మాట ఉన్నాడు ఇక్కడ. పురాణంలో ఒక్కొక్క వాక్యాన్ని వ్యాఖ్యానిస్తే ఎంత వస్తుంది. శ్రీమత్తిల్లవనం పుణ్యం శ్రద్ధయా సహితో యయౌ, ఆ విధంగా చేరుకున్నాడు. చేరుకుని అక్కడే జీవిస్తూ ఆనందంగా ఉంటూ అక్కడే మరణించి ముక్తి పొందాడు అతడు. ఇతి కాలే కతిపయే సమతీతే సపుల్కస స్థాన సంరక్షణ వ్యాజా తత్రైవ మరణం గతః. అక్కడ కొందరు ఏం చేశారంటే, ఈ స్థానంలో రక్షించవలసిన, అంటే ఒక రక్షకుడుగా ఉండవలసిన పోస్ట్ ఇచ్చారు ఆయనకి. స్థాన రక్షణ చేస్తూ అక్కడే ఈ విధంగా త్యాగబుద్ధితో అంటే తనకు సంపాదించుకున్నదంతా కూడాను దానం, శివప్రీతిగా దానం చేస్తూ అక్కడే జీవించి తనువు చాలించి ముక్తి పొందాడు. ఈ వార్త తెలుసుకున్న విప్రుడు, ఏదో పురాణాల్లో ఉన్నదో అతను చెప్పానే కానీ నాకు పెద్ద విషయమే తెలియలేదే, అతను ఎంత ధన్యజీవి అని తెలిసి ఆయన పశ్చాత్తాపడి తిరిగి ఈ క్షేత్రానికి వెళ్ళి ఆయన ధన్యుడయ్యాడు సుమా. అటువంటి క్షేత్రం ఆ తిల్లవనం. అక్కడికి చేరుకుని నువ్వు సాధన చేసుకో అని చెప్పి పంపించాడు మధ్యంద్రుని మహర్షి పిల్లవాడిని. అప్పుడు మధ్యంద్రుడు బయలుదేరాడు. ఇప్పుడు 2 కథలు చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఇక్కడ ప్రతిదానికి ఆంతర్యం, కథ పూర్తవగానే ఆంతర్యం చెప్తాం, శ్రద్ధగా వినాలి. దేవతల్లో గొప్పవాడైనటువంటి ఇంద్రుడి కథ చెప్పారు. అందరిలో మానవుల్లో మళ్ళీ అధమ చరిత్ర గలవాడి చరిత్ర చెప్పారు. ఒక ఎక్స్ట్రీము, ఇంకొక ఎక్స్ట్రీము. అతి నీచుడు ఒకడు, అత్యంత ఉత్కృష్టుడు మరొకడు. ఇద్దరు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఉత్కృష్టుడికైనా నికృష్టుడికైనా ఆశ్రయం ఇచ్చి అనుగ్రహించగలిగే క్షేత్రమయ్యా తిల్లవనం అన్నాడు. సమస్త లోకాల్ని రక్షించేటువంటి శక్తి అక్కడ చూపించాడు. ఇప్పుడు బ్రతుకు బాగుపడి ఎంత పాపాత్మని తరింపజేసినది. దీన్ని బట్టి హైందవ ధర్మంలో గొప్పతనం ఏంటంటే, ఎవడైనా ఎక్కడ పుట్టినా ఎలా బ్రతికినా పశ్చాత్తప్తుడి ఆశ్రయిస్తే అనుగ్రహించగలిగిన దేవతా శక్తి హైందవ ధర్మంలో ఉందని మరొకసారి తెలుస్తుంది. దీన్ని బట్టి క్షేత్రాలు ఎందుకున్నాయంటే బాగుపడ్డానికయ్యా అన్నాడు ఇక్కడ. నాకు నమ్మకం లేదండి అందుకే వెళ్ళనంటే, నువ్వు ముందే చెప్పారు కదా బాగుపడే యోగం ఉన్న వాళ్ళకయ్యా అన్నాడు ఇక్కడ. యోగం ఉండాలి, యోగం ఉన్నవాడికి ఆస్తికత ఏర్పడుతుంది, ఆస్తికత ఉన్నవాడు శ్రద్ధతో పెడతాడు, వాడు తరిస్తాడు. ఇది విధానం చెప్తే అప్పుడు ఈయన ఉత్సాహంగా బయలుదేరిపాడు. గురువు తండ్రి ఒకడే, గురువు చెప్పిన మాట విషయంలో సందేహం ఉండకూడదు. ఒకటి సరికదా, గురువు ఒక మార్గం చెప్పాను, ఉత్సాహం ఉండాలట, దానితో చేయాలి, రెండింటితో పాటు చేయాలి. గురువుగారు గొప్ప కష్టమేనని చెప్పారు కదా, ఏం చేస్తాం, గురువు చెప్పాడు చేస్తాం అని మరి ఏడుపు మొహంతో వెళ్ళడం కాదు, ఉత్సాహంతో బయలుదేరాలట. అది ఉత్సాహం. సోపి తత్ర ప్రసన్నాత్మ ఫుల్ల పద్మ సమానన. మార్గం తండ్రి చెప్పిన వెంటనే ముఖం కమలంలా వికసించి ఉత్సాహంతో బయలుదేరాడు. తండ్రికి తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి వారి యొక్క అనుగ్రహం పొంది బయలుదేరాడు. ఋషి ఏది చేసినా హితాయ సర్వలోకానాం. మనం ఏం చేసినా మన కోసమే, ఋషులు ఏం చేసినా లోకం కోసం. ఇది తేడా. హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ. అసలు లోకహితం కోసం పుట్టాడయ్యా ఆయన. అందుకు అటువంటి మహానుభావుడు తండ్రి ద్వారా విన్నటువంటి వచనాల్ని దృష్టిలో పెట్టుకుని బయలుదేరాడు. అప్పటికి నిజానికి ఈయన క్షేత్రం గురించి చెప్పిన కథలు అవి ఏనాటివో. అప్పటికి ఈయన ప్రవేశించేటువంటి క్షేత్రం దుర్గమంగానే ఉంది. దివ్యమైన ధామములు ఉన్నప్పటికీ కూడా అందరూ సులభంగా ప్రవేశించగలిగేటట్టు లేదు. మహారణ్యములే ఉన్నాయి చుట్టూ. ఏ ఒక్కరో కొద్దిమందో అటు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈయన వెళ్ళే కాలానికి మాత్రం అరణ్యమే మొత్తం. ఆ అరణ్యంలో పైగా పగలే వెలుగు కనబడడం కష్టం, అంత మహారణ్యాలు. ఇక రాత్రి అయితే తారకాపంక్తి సచ్ఛాయ ముక్తాజాల సుశోభిత, నక్షత్రాలు ఆకాశం నిండా ఉన్నా ఎక్కడ ఆకుల మధ్యలో చూడాల్సిందే. అలాంటి కీకారణ్యములు, అలాంటి చోట ప్రవేశించాడు. దుర్గమమైన అరణ్యంలో ఎలా ప్రవేశించగలిగాడయ్యా? పైగా ఇతరేమి పెద్ద
ఆయుధాలు పట్టుకోగలిగిన వాడా? ఎలా వెళ్ళగలిగాడు లోపలికి అంటే ఒక సహాయం తీసుకున్నాడయ్యా. ఆ సహాయంతో దుర్గమైన అరణ్యంలోకి వెళ్ళగలిగాడు. ఏమిటా సహాయమో చెప్తున్నారు, అందమైన మాట. పంచాక్షరీ సహాయోయం ప్రాపతద్వనమాదరాత్. ఒక్కటే గురువిచ్చిన మంత్రం సహాయంతో, గురువిచ్చిన మంత్రం తోడుతో దుర్గమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. ఈ మాట చెప్పడంలో మంత్రం అంత తోడుగా ఉంటుంది. మంత్రం సామాన్యం కాదు. మంత్రం అంటే ఒక అక్షరాల కలబోత అనుకోవద్దు. మంత్రంలో ప్రత్యక్షరము దివ్యశక్తి. అందుకే దాన్ని మంత్రం అంటారు. మామూలు శబ్దాలని మాట అంటారు, శక్తివంతమైన శబ్దాన్ని మంత్రం అంటారు. ప్రత్యక్షరము అంత శక్తివంతమైనది. అందుకే ఎప్పుడు మంత్రాన్ని అక్షరంగా చూడకూడదు, గురువుని మనిషిగా చూడకూడదు, విగ్రహాన్ని రాయిగా చూడకూడదు అని పెద్దలు చెప్పేది. అందుకే తెలుసుకోండి, ప్రత్యక్షరం అంత శక్తివంతమైనది. సిద్ధమంత్రమై వేదముల హృదయమైన యజుర్వేద హృదయమైన నమక మధ్యంలో అష్టమోనువాకంలో చెప్పబడ్డ పంచాక్షరమనే మహామంత్రం యొక్క సహాయంతో పంచాక్షర సహాయోయం ప్రాపతద్వనమాదరాత్. ఆ మంత్రంతో చాలా ఆదరంగా ఆహా మా గురుగారు చెప్పిన మహాక్షేత్రంలోకి వచ్చేసాను తృప్తిగా వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పటికీ అద్భుతమైన తటాకం కనబడింది. ఈ తటాకం పేరు హేమపద్మ తటాకం. అంటే అక్కడ పద్మాలు సువర్ణవర్ణంతో ప్రకాశిస్తుంటే బంగారు రంగుతో, అలాంటి ఒక తటాకం. అది శివగంగ కాదు, మరొక తటాకం అక్కడ ఉన్నది. తస్య మధ్యే చ మహితే. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ తటాకం దగ్గర వేద మంత్రములు వినబడుతున్నాయట. ఎవరు లేరన్నారే అలా వినబడుతుందంటే అదే రహస్యం. ఈ కంటితో చూడలేని ఋషులు వేదాది ధ్వానములు చేస్తున్న అద్భుతమైన తపశ్శక్తితో అరణ్యాలు నేటికి భారతదేశంలో ఉన్నాయండి, పవిత్రమైనది. అందుకే ఇక్కడ తస్య మధ్యే చ మహితే వేదధ్వని పవిత్రితం సంగీతమురజాభోగం సమస్త మునిసేవితం. అంటే వెళ్ళేటప్పుడు ఎంతమంది మునులున్నారో అక్కడ రకరకాల సాధనలు చేస్తున్నారు. అటువంటి రమ్యమైనటువంటి హేమపద్మ తటాకాక్ష తీర్థరాజ పరిష్కృతం. హేమపద్మని తటాకం. ఆ తటాకం దగ్గర మా నాన్నగారు అంటే మా గురువుగారు చెప్పిన శివుడు ఎక్కడున్నాడని చూసుకుంటున్నాడు. ఆ చూస్తూ ఉంటే శనకైరంతరంగత్వా అరణ్యంలోకి వెళ్ళగానే ఆ తటాకానికి దక్షిణ తీరంలో జన్మ సాఫల్యం చేసే దివ్యలింగం దర్శనమిచ్చింది. ఆ దివ్యలింగమే మూలనాథ లింగము. శ్రీ మూలనాథాయ నమశివాయ. ఇవాళ మరో మంత్రం వచ్చిందండి, శ్రీ చిత్సభేషాయ నమశివాయకి తోడు శ్రీ మూలనాథాయ నమశివాయ. ఇప్పటికీ మనం చిదంబరం వెళితే మూలనాథ శివలింగం ఉన్న గుడి ఉంది. ఇప్పుడు భవ్యమైన మందిరం. అప్పుడు అది నదీ తీరంలో అరణ్యంలో ఉన్నది. ఋషులకు ఆ గుళ్ళక్కర్లేదు, గుడి చూస్తే కానీ మన దేవుడి ఫీలింగ్ రాదు. ఒక ఆవిడ ఎవరో కైలాసానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ పడి తిరుగుతూ ఇక్కడ శివుడి గుడి ఎక్కడుందండి అనేది మానసరోవరం దగ్గర అని. అక్కడ గుడి ఉండదమ్మా, కైలాస పర్వతమే గుడి. ఎందుకంటే మన సైకాలజీ అలా తయారైపోయింది ఇక్కడ. అది విగ్రహం చూస్తే వాళ్ళు ముట్టుకొని ఎవరికైనా సరిపోయింది, కానీ ముట్టుకొనిస్తే మన అరటి ముద్ద ముద్దలన్నీ విగ్రహం మూతి దగ్గర పెట్టేస్తాం. అది చీమలు బట్టి కొరుకుతూ ఉన్నా దండం పెట్టేస్తాం. అదేంటో తెలియదు. ఇలాంటి భక్తుల నుంచి దేవుడిని రక్షించుగాక అని ప్రార్థించారు ఇక్కడ. సరే, మొత్తానికి ఆ మహర్షులకు కనబడే క్షేత్రం వేరు, మామూలు వాళ్ళకి కనబడే క్షేత్రం వేరు. వాళ్ళకి అక్కడ శివలింగం దివ్యమైనటువంటి పర్వతం అరణ్య మధ్యాహ్నం గోచరించింది. దానికి ఎందుకయ్యా మూలనాథుడు అంటే ఓ మూలం ఉంటాడు కనుక ఆ పేరున్నారండి, అది కాదు అర్థం. మూలం సమస్త జగతా మూలస్థానాభిధం పురం. సమస్త జగత్తుకి మూలం కనుక దానికి మూలస్థానం అని పేరు. అంటే సర్వ విశ్వశక్తికి మూల కేంద్రం అక్కడ ఉందన్నమాట. ఏదో ఉన్నదండి. కొందరు అంటూ ఉంటారు, ఏమంటే మనిషి గుండెకాయ లాంటి వాడండి. గుండెకాయ అంటే శరీరానికి అంతటికీ శక్తిని పంప్ చేసే సెంటర్ అది. అలాగే విశ్వానికి శక్తిని అందించే శక్తి అక్కడ ఉంది కనుక దాని పేరు మూలస్థానం అని పేరయ్యా అన్నాడు ఇక్కడ. ఇంకొక రహస్యం మరో పురాణంలో చెప్తారేంటంటే, ప్రతిరోజు అర్ధరాత్రి వేళలో సమస్త విశ్వమునందున్న సమస్త శివలింగాల శక్తి ఈ లింగంలోకి ప్రవేశిస్తుంది. అది గొప్ప విషయం ఇక్కడ. అంటే మళ్ళీ తర్వాత దీని నుంచి అన్నిటికీ వెళుతుంది. సూర్యుడి నుంచి కిరణాలు ప్రపంచం మీదకి వచ్చినట్లు ఈ ఉదాహరణ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సూర్యుడి నుంచి కిరణాలు పొద్దున ప్రపంచం మీదకి వస్తున్నాయి అంటే సూర్యుడి నుంచి దూరం అయ్యి వచ్చేయా. అలాగే ఈయన నుంచే శివశక్తి వివిధ లింగాలుగా ప్రపంచమంతా వ్యాపించింది కనుక దీని మూలస్థానం అని పేరయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే మూలనాథుడు. ఈ మూలనాథ అనేటువంటి పేరు ఒక మంత్రమే. తిరుమూలనాథర్ అంటారు ఇప్పటికీ, ఆ పేరుతో పిలుస్తారు. తిరుమూలనాథుని సిద్ధపురుషుడు తమిళ భాషలో తిరుమందరం అని ఒక అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించారండి. అది కానీ మనం ప్రవచనం చెప్పుకోవడం కొన్ని రోజులు పడుతుంది. అత్యంత అద్భుతం. సంస్కృతాన్ని చెప్పాలంటే శ్రీమంత్రం, తమిళంలో తిరుమంతరం అంటారు ఇక్కడ. గొప్ప గ్రంథం అది. ఎలాగైతే
వళ్ళువార్ మొదలైన వారు రచించిన తిరుక్కురళ్ళు మొదలైన ఉన్నాయో తమిళ భాషలో, ఇది కూడా అంత గొప్ప తిరుమంతరం. చాలా అద్భుతమైనటువంటి శివయోగ శాస్త్రం అది. ఇక్కడ ఆయన పేరు, ఈయన పేరు పెట్టారు ఆయనకి, మూలనాథుడి పేరు. ఆయన పేరు తిరుమూలనాథర్ అంటారు ఆయన మహర్షి. ఆయనకి తర్వాత చెప్పుకోవచ్చు. మొత్తానికి శ్రీమూలనాథుడు, శ్రీమూలనాథాయ నమః శివాయ. స్మృతే యస్మిన్ ప్రణశ్యంతి పాపాన్యాసు తపోధనాః. ఈ కథంతా సూత్రుల వారు చెప్తున్నారు కదా. ఆయన అంటున్నారు, నాయన మూలనాథుడిని ఒకసారి స్మరిస్తే పాపం పోతుంది సుమా అన్నాడు. ఇక్కడ మూలనాథ స్మరణ మనం చేసుకున్నాం. శ్రీమూలనాథాయ నమః శివాయ. ఈయన విశేషం ఏంటంటే చెప్తాడు ఇక్కడ, అక్కడ కానీ పంచాక్షరి ఒక్క పర్యాయం చేస్తే కొన్ని లక్షల ఫలితం ఇస్తుందండి. ఇక్కడ అంత గొప్ప చోటుది మూలనాథ క్షేత్రం. అలాంటి మూలనాథ క్షేత్రానికి ఆయన ఆ తీర్థంలో స్నానం చేసి వెళ్ళాడు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఆనందాశ్రువుల నిండా కళ్ళతో లింగాన్ని చూస్తున్నాడు. ఎవరు? మాధ్యందినుడు. చూస్తూ ఉంటే తస్య మధ్యే, ఆ లింగ మధ్యంలో మహాదేవం శశాంకృతశేఖరం లింగే స్వయంభు వివ్యక్తం లీలయా పరమేశ్వరం గంగాతరంగమాలాభి పరిశోభి జటాభరం ఆనందవల్లరీమూలం కోటి సూర్య సమప్రభం మందస్మిత ప్రభాలోకై సమంతాత్ పరిశోభిభి జ్యోత్స్నాయిత వనాభోగం దృష్ట్వా జ్యోతిర్మయం విభుం. ఆ శివలింగ మధ్యంలో మాధ్యంద్రుడు శివుడు సాక్షాత్కరించాడు, ప్రత్యక్షమయ్యాడు. ఎలా ఉన్నాడు అంటే చంద్రలేఖని తలపై దాల్చి ఆ స్వయంభూలింగంలో స్వామి గంగా తరంగాలతో శోభిల్లుతున్నటువంటి జడలు దాల్చి కోటి సూర్య సమానమైన కాంతితో చల్లని తెల్లని చిరునవ్వులు వెదజల్లుతూ అందులో గోచరించాడు. ఆ చిరునవ్వులకి వనమంతా వెన్నెల కాసినట్టు అయిపోయిందట. ఆయన శరీరపు కాంతులతో ఆ వెన్నెల కాంతులు వ్యాపించిపోయే మొత్తం కూడా. జ్యోత్స్నాయిత వనాభోగం అలా చేసి జ్యోతిర్మయమైన రూపంగా సాక్షాత్కరించాడు శివలింగ మధ్యంలో మాధ్యందినికి పరమేశ్వరుడు. వెంటనే ఆనంద నిర్భర సోయం ప్రణిమత్య పునఃపునః. ఆనందం నిండిపోయి ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి మహేశ్వరుని స్తోత్రం చేస్తూ ఉన్నాడు మాధ్యందినుడు. దేవదేవ జగన్నాథ జగతీభారధారక ప్రసీదత్వం విరూపాక్ష ప్రణౌమి త్వాం మహేశ్వర బ్రహ్మ విష్ణు రుమానాథ ఇతి లోక వివృద్ధయే త్రేధాకృత స్వరూపాయ శూలపాణే నమోస్తుతే. బ్రహ్మ విష్ణు రుద్ర అని 3 పేర్లతో ఒక్కడివై ఉన్నటువంటి ఈశ్వర నీకు నమస్కారము. ఎంత రమ్యమైన భావం అండి. బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు కాదు, ముగ్గురు ఒకే పరమాత్మ. అటువంటి శివానికి నమస్కారము. యస్య సేవా పరం బ్రహ్మ సజ్జ ప్రస్తౌతి నిర్మలం కరుణారూపిణి నిత్యం శూలపాణి నమోస్తుతే. ఎవరిని సేవిస్తే వెంటనే నిర్మలమైన పరబ్రహ్మతత్వ ప్రాప్తి జరుగుతుందో అటువంటి నీకు నమస్కారము. నా కోసం నాకంటే ముందు వచ్చి ఉన్న శివానికి నమస్కారం. ఏం చెప్పాడండి ఇక్కడ. దేవుడి క్షేత్రంలో ఎందుకున్నాడయ్యా అంటే నా కోసం ఉన్నాడు అనుకోవాలండి. అది గొప్ప భక్తి ఇక్కడ. అదే వసన్నపి పురాత్రైవ మమ హేతోర్విశేషత శోభతేయ ప్రసన్నాత్మా శూలపాణే నమోస్తుతే ఇది స్తుత్వా మహేశానం. మాటి మాటిగా శివుని నమస్కారం చేస్తున్నాడు. ఆయన లింగంలో కనిపిస్తూ నవ్వుతూనే ఉన్నాడు. స్వామి స్వామి నీకు నేను చేసే కాసింత పూజ కూడా నీకు సంపూర్ణమైన ప్రీతి కలిగించుగాక. ఇది అడిగాడండి ఆయన, ఇంకోటి కాదు. అంటే ఇక్కడ సైకాలజీ పట్టుకోవాలి. ఇతనికి శివయోగంలో పూజ అంటే చాలా ఇష్టం. ఆయనకి ఈయన భక్తి అంతా పూజా ప్రీతి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతి. మిగిలిన మానేస్తారని కాదు, దాని యందు ప్రీతి ఉంటుందండి. పూజా ప్రీతి కొందరికి, కథాప్రీతి కొందరికి, అభిషేక ప్రీతి కొందరికి, నామప్రీతి కొందరికి, కీర్తన ప్రీతి కొందరికి, జపప్రీతి కొందరికి. ఏది గొప్పదంటే అన్నీ గొప్పవే. అన్నీ చేస్తారు కానీ ఒకటి ప్రీతిగా చేస్తారు. ఇతను అన్నీ చేస్తాడు కానీ శివ పూజ అంటే మహా ఇష్టం. అది ఈయనకి ఇష్టం. అందుకే అడుగుతున్నది ఏంటంటే క్రియతేయా మయా పూజ తవ పాద సరోరుహే. నేను నీకు చేసే పూజ ఏదో బుద్ధికి తోచినట్టు చేస్తాను. అల్పంగా నేను చేసింది కూడా నీకు పరిపూర్ణమైన ప్రీతి కలిగించుగాక అని నమస్కారం చేశాడు. అని నమస్కరించి తెరెత్తగానే మరి స్వామి కనబడలేదు, లింగమే కనబడుతుంది ఇక్కడ. అంటే ఒక దర్శనం ఇచ్చి అనుగ్రహించాడంతే. ఒకసారి చూస్తే రుచి మరిగితే మనం వదలలేరు. కానీ అక్కడ శివుణ్ణి చూసి ఆనందంతో చూసిన మూర్తిని ధ్యానిస్తూ అక్కడ స్వామికి ముందుగా లభించినటువంటి కట్టెలతో ఆకులతో చిన్న కుటీరంలాగా ఏర్పాటు చేసుకుని తాను ఒక తపకుటీరాన్ని నదీ తీరంలో ఏర్పాటు చేసుకుని నిరంతరం తపస్సును ఆచరిస్తూ ఆ శివలింగాన్ని పూజిస్తూ
ఉన్నాడు మహానుభావుడు. ఇలా బహుకాలం పూజిస్తూ ఉండగా ఏం జరిగిందంటే Om Namo